నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం. ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇది మింగుడు పడని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఆర్థిక పరిస్థితి దిగజారిందని అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు అనుకూలంగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు చేసే ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందిస్తామని అన్నారు. సన్నవడ్లు పండించే ప్రతి రైతుకు 2 పంటలలో ప్రతి క్వింటాలకు రైతు బోనస్, నిరుపేదలందరికీ రేషన్ కార్డులు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఈ నెల 26 నుండి అందిస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రికి సుదర్శన్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో తమ ఉనికికి ప్రమాదమని తెలిసే బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అరెస్టు భయంతో కేటీఆర్ ఆగమాగంగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఆర్థిక పరిస్థితి దిగజారిందని సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దారి తప్పిన ఒక్కొక్క వ్యవస్థను సవరించుకుంటూ ముందుకు వెళుతున్న రేవంత్ రెడ్డి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నుడా చైర్మన్ కేశవేణు, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. మీ స్వార్థాల కొరకు పనికిరాని ప్రాజెక్టు కట్టి 7 లక్షల కోట్లు బాకీ తీసుకొని మళ్ళీ ఇదే బాకీ కాకుండా కార్పొరేషన్స్లో వేరే లేపుకున్నాం. ఎక్కడ చూసినా బాకీలు పెట్టేసి ఇప్పుడు బాకీలు కట్టడానికి మన ప్రజల కొరకు తెలంగాణలో నా ఎంప్లాయీస్, ఆఫీసర్లు, సోదరులు వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు 6,500 కోట్లు అయితే అన్నారు మంత్లీ సాలరీస్. ఈ పుణ్యాత్ములు దరిద్రులు చేసేది స్వార్థాల కొరకు, కమిషన్ల కొరకు. దానికి 6,500 కోట్లు కడతా ఉన్నారు. ఈ బడ్జెట్ అంతా 1,800 కోట్లు. మనం ఎంత
సాలరీస్ కంపల్సరీ మనం ప్రజల కొరకు చేసేవాళ్ళం. నీ దుర్మార్గం పనిచేసి నా ప్రజల మీద వేసినావు, అదంతా 6,500 కోట్లు 1,300 కోట్లు దీనికి అయిపోయింది. బ్యాలెన్స్ దాంట్లో మేము ఇవన్నీ చూసుకుంటూ వస్తాం. కాబట్టి తప్పనిసరిగా నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇటువంటి దుర్మార్గులు మన తెలంగాణని బాకీలో పడేసిన పార్టీ వాళ్ళు ఏది చెప్పినా మీరు ఆలోచించాలి, వాస్తవాలు ఏందని ఆలోచించి అటువంటి వాళ్లకు తప్పనిసరిగా వాళ్ళని నిలదీయాలని నేను కోరుతా ఉన్నాను. యాసంగి పంటకు సంబంధించి నిజాం సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. తక్కువ నీటితో ఎక్కువ పంటను పండించాలని రైతులకు విన్నవించారు. బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ యాసంగి పంటకు సంబంధించిన నిజాం సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలని, తక్కువ నీటితో ఎక్కువ పంటను పండించాలని రైతులకు సూచించారు. నిజాం సాగర్లో నిల్వ ఉంచిన నీటిని వచ్చే వర్షాకాలం నాటికి కాపాడుకోవాలని ఆయన అధికారులకు తెలిపారు. సెక్షన్ ఆఫ్ సదస్సు పాల్గొన్నారు. ఈ యాసంగి పంటకు నిజాం సాగర్ నీటిని పొదుపుగా వాడుకోవాలి, తక్కువ నీటితో ఎక్కువ పంట పండించాలి. ఇది వరకు ప్రూఫ్ అయింది. ఇది ఎంత నీరు తక్కువ పెడితే అంత ఎక్కువ దిగుబడు. ఆ విధంగా నీటిని పొదుపుగా వాడుకొని నిజాం సాగర్లో మిగుల్చుకున్న నీళ్లను వచ్చే వర్షాకాలం మళ్ళా పంట కోసం కాపాడుకునే విధంగా ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం. యాసంగి పంటకు ప్రాబ్లం లేదు. యాసంగి పంటకు నీళ్ళు 10 టీఎంసీలు ఉన్నాయి, పారిపోతాయి. కానీ యాసంగి పంటకు పోను పొదుపు చేసి మిగిలిన నీటిని వచ్చే వర్షాకాలం పంట కోసం జూన్లో నీటి విడుదల చేసుకోవడానికి ప్లాన్. లేకపోతే నిజాం సాగర్ నీళ్ళు లేవనుకో, వచ్చే జూన్లో నీళ్ళు వదిలిపెట్టాం, మళ్ళీ ఆగస్ట్ దాకా పోవాలి, సెప్టెంబర్ దాకా పోవాలి. అప్పటిదాకా నార్మల్ ఉండేవి, నాటుకుంటాయి. కాబట్టి ఒక 5-6 టీఎంసీల నీటిని నిజాం సాగర్లో పొదుపుగా వాడుకొని నీటిని కాపాడుకోవడానికి ఏర్పాట్ల గురించి ఈ సమీక్ష. తమ గ్రామంలో ఎలాంటి సాంఘిక బహిష్కరణ విధించలేదని సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పోచంపల్లి వీడీసీ తీవ్రంగా ఖండించింది. కుటుంబ బహిష్కరణపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా మాజీ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ మధ్య భూ వివాదం నెలకొంది. ఈ విషయంలో మాజీ సర్పంచ్ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి. ఈ విషయాన్ని పోచంపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఖండించారు. ఈ సందర్భంగా వీడీసీ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వీడీసీ సభ్యులు మాట్లాడుతూ ఓ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని అన్నారు. కొంతమంది కుట్రతో వీడీసీపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎవరిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. భూతగాథ విషయమై తహసీల్దార్ గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. గ్రామ ప్రజలందరూ వీడీసీ సభ్యులు సోమవారం ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎలాంటి బహిష్కరణలు, ఎలాంటి భూ ఆక్రమణలు వీడీసీ చేపట్టలేదని తెలియజేసినట్లు తెలిపారు. ఈ విషయంపై విచారణ చేపడతానని తహసీల్దార్ తెలిపారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో పోచంపల్లి గ్రామ సభ్యులు ఎస్ఐ సంజీవ్ను కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యను వివరించినట్లు చెప్పారు. భూతగాథ విషయమై గ్రామంలో మొండి వైఖరితో అక్రమాలకు పాల్పడుతున్న మాజీ సర్పంచ్పై తగు చర్యలు తీసుకోవాలని, అసత్య ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. మండలం పోచంపల్లి గ్రామం మాది. మా మీద రాజకుమార్ అనే వ్యక్తి వీడీసీ మీద తప్పుడు ప్రచారం చేస్తుడు. మేము ఎవరిని బహిష్కరించలేము, ఎవరిని పనులకు పోవద్దని చెప్పలేము. ఎవరికి ఏదైతుందో రాతపూర్వకంగా కానీ ఎంఆర్ఓ గారికి
వేల్పూరు ఎస్ఐ గారికి కానీ వివరణ ఇచ్చినాం. ప్రతి ప్రెస్ వారికి మా మీద ఏదో కల్పించకుండా చెప్తుర్రు. ప్రతి వారికి చెప్పి ఊళ్ళోకి వచ్చేసి ప్రెస్ వాళ్ళని తెప్పించేసి మా మీద ఏదో కల్పించి చెప్తారు. ఏదైనా ఉంటే మేము ప్రెస్ వాళ్ళ ముంగడికి వచ్చినాం, క్లబ్కి వచ్చినాం. ఏదైనా ఉంటే వేల్పూరు ప్రెస్ మీట్కి వచ్చినాం. ఏదైనా ఉంటే ముఖాముఖిగా మాతో మాట్లాడండి. ప్రతి దాని మా ఇష్యూ చెప్తారు మా గురించి. రాజ్కుమార్ కానీ, రాయారెడ్డి, చిన్నారెడ్డి, రాయారెడ్డి కొడుకులు ఇద్దరు, వినీత్, రాజు. ఈరోజు కూడా నాణ్యతతో కూడిన భోజనం విద్యార్థులకు అందించాలని నిర్వాహకులకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఖచ్చితంగా గుడ్లు లేదా ప్రోటీన్కు సంబంధించినవి అందించాలని అన్నారు. నవిపేట కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం పరిశీలించారు. భోజనం నిర్వాహకులు నాణ్యతతో కూడిన భోజనం విద్యార్థులకు అందించాలని సూచించారు. భోజనం నాణ్యతపై సుదర్శన్ రెడ్డి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఖచ్చితంగా గుడ్లు లేదా ప్రోటీన్కు సంబంధించినవి అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు ఆదేశించారు. రాబోయే వార్షిక పరీక్షలలో 75%కు పైగా మార్కులు వచ్చేలా 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికయుత చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. జిల్లాలో పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని, తన నియోజకవర్గంలో ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు నిర్మాణానికి 2 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మరియు గురుకుల పాఠశాలలో నాణ్యతతో కూడిన విద్యతో పాటు భోజనం ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు గత ప్రభుత్వాలు పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నకుమారి, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థులకు కానీ, టీచర్స్ కానీ ఇబ్బందులు ఉంటే వాటిని తొలగించాం. ఇంకో రూమ్ ఏదో అడిషనల్ వెళ్తూ ఉన్నాం, తప్పనిసరిగా చేసుకుందాం. అయినా మన వంతు మేము ప్రభుత్వం తరఫు నుంచి నా చదువుకునే విద్యార్థులకు మంచి టీచర్లను ఇచ్చాం, విద్యాభ్యాసం చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా భోజనాలు కూడా గతంలో తక్కువ ఉంటే 40% పిల్లలకు లంచ్ తినడానికి కూడా 40% భోజనం ఛార్జెస్ పెంచాం. ఇవన్నీ ఇది మాతో నైట్ మేము చేస్తూ ఉన్నాం. కానీ మీ వంతు కూడా మా పిల్లలు చిన్నవాళ్ళు మరి ఇప్పుడు మన 6 months ఎగ్జామ్ కానీ మనకు మార్చిలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీఫైనల్ ఎగ్జామ్ పెడతాము. ఇంకెక్కడ ఏదైనా సబ్జెక్టులు నీకుంటే మళ్ళీ ప్రిపేర్ చేస్తామని చెప్పినందుకు మీ అందరిని అభినందిస్తూ, అదేవిధంగా మరి మీరు చెప్పలేదు చెప్తున్నాను నాకు, కానీ ఏదో కరెక్ట్గా అనుకుంటున్నాను నేను. మీ ఉపాధ్యాయులు తప్పు చెప్పినాము కానీ 75-80% వస్తున్నాయని చెప్పారు. తప్పనిసరిగా మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేసి ఈ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో అంతా నా మహిళా చదువులు లేకుండా మీరు కూడా అందరూ ఒక మెజారిటీగా మన డిస్ట్రిక్ట్లోనే బెస్ట్ స్కూల్, హై స్కూల్, మోడల్ 10th స్కూల్, మంచి టీచర్స్ బాగా చెప్పారంట ఆలోచనతో చెప్తే తప్పనిసరిగా నీకు ఇంకేదైనా ఇన్కంప్లైంట్ ఉంటే తప్పనిసరిగా మీకు కానీ పిల్లలకు కానీ తప్పనిసరిగా చేపిస్తాను. పోరాటాల ద్వారా మాత్రమే అంగన్వాడీ సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షులు
రమేష్ బాబు అన్నారు. అతి తక్కువ వేతనాలను ఇస్తూ గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిఐటియు కార్యాలయం వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ, దేశంలో పసిపిల్లలు మరియు గర్భిణీలు బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం వారికి పౌష్టికాహారాన్ని అందించడం కొరకు ప్రాజెక్టులు ప్రారంభించి ఐసిడిఎస్ నేడు దేశవ్యాప్తంగా సుమారు 7,600కు పైగా ప్రాజెక్టులలో విస్తరించి ఉందని అన్నారు. ప్రజా ఆరోగ్య సంరక్షణ కొరకు కృషి చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 50 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ కార్మికులకు కానీ గుర్తించకుండా అతి తక్కువ వేతనాలను ఇస్తూ గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం టీచర్లు, ఆయాలు ఉద్యమాలు నిర్వహించి కొద్దిపాటి వేతనాలను పెంచుకోవడం జరిగిందని, కానీ నేటికి ప్రభుత్వ సౌకర్యాలు కానీ కనీస వేతనాలు కానీ ఏవీ అమలు జరపకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, సమస్యల పరిష్కారం కోసం సంఘటిత ఉద్యమాలే పరిష్కార మార్గమని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు వాణి, సూర్యకళ, జరీనా, సునీత, సందీప, రాజ్యలక్ష్మి, సరిత తదితరులతో పాటు నాయకులు పాల్గొన్నారు. ఈ దేశంలో పసిపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ కోసం 50 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఐసిడిఎస్ వ్యవస్థలో అంగన్వాడీ టీచర్లుగా, వర్కర్లుగా, ఆయాలుగా 100 రూపాయల నుంచి టీచర్లకి, 50 రూపాయల నుంచి ఆయాలకి జీతం ఉన్న సందర్భం నుంచి ప్రారంభమైనటువంటి ఈ వ్యవస్థ ఇప్పుడు అనేక పోరాటాలు చేయటం మూలంగా 34 సంవత్సరాల క్రితం ఐసిడిఎస్లో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఏర్పడటం జరిగింది. సిఐటియు ఏర్పడ్డ తర్వాత నుంచి అనేక పోరాటాలు చేయటం మూలంగా కొన్ని సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కారం చేసినప్పటికీ ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లని, ఆయాల్ని ఇంతవరకు ఉద్యోగస్తులుగా కానీ, ప్రభుత్వ ఉద్యోగులుగా కానీ, కార్మికులుగా కానీ గుర్తించకుండా, కనీస వేతనాలు అమలు జరపకుండా, మౌలిక సదుపాయాలు ఏవి అమలు జరపకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో గత పోరాటాలని స్ఫూర్తిగా తీసుకొని అంగన్వాడీ టీచర్లకి ఈరోజు గ్రాట్యుటీ, పెన్షను, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత సాధించే వరకు ఈ యూనియన్ ద్వారా పోరాటాలు నిర్వహిస్తామని, అట్లా అంగన్వాడీలో అనేక సమస్యల పరిష్కారం కోసం మరింత అకుంఠిత దీక్షతోటి తమ పోరాటాలని కొనసాగించడం కోసం ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిర్వహించుకోవటం జరిగింది. మానవాళికి, ప్రకృతికి ప్రమాదకరమైన కోనోకార్పస్ చెట్లను తొలగించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ కోరింది. ఈ చెట్లు భూగర్భ జలాలను విపరీతంగా పీల్చుకుంటూ ఇతర చెట్లను పెరగనివ్వవని అన్నారు. ఈ చెట్ల పుప్పొడి పీలిస్తే శ్వాసకోశ వ్యాధులొస్తాయని చెప్పారు. మానవాళికి, ప్రకృతికి ప్రమాదకరమైన కోనోకార్పస్ చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయటం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ, కోనోకార్పస్ చెట్లు మానవాళికి, ప్రకృతికి తీవ్ర నష్టకరమని అన్నారు. ఈ చెట్లు భూగర్భ జలాలను విస్తృతంగా పీల్చుకుంటూ ఇతర చెట్లను పెరగనివ్వవని అన్నారు. ఈ చెట్లపై పక్షులు కూడా వాలవంటే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలని అన్నారు. కోనోకార్పస్ చెట్లు ప్రమాదకరమైనవని శాస్త్రవేత్తలు సైతం తేల్చేశారని అన్నారు. అందువల్లే ఈ చెట్లను ప్రపంచ దేశాలు నిషేధించాయని, మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ నిషేధించారని అన్నారు. ఈ చెట్ల వల్ల ఇప్పటికే చాలామంది తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరింత మంది అనారోగ్యాల బారిన పడకుండా ప్రకృతి సమతుల్యం కోసం ఈ చెట్లను వెంటనే తొలగించాలని అన్నారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కోనోకార్పస్ చెట్లను నగరంలో వీలైనంత తొందరగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొంగర శ్రీనివాసరావు,
పీడీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, న్యాయవాది రాహుల్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో అన్ని చోట్ల దాదాపు నిజామాబాద్ కలెక్టరేట్ చుట్టూ కూడా కోనాకార్ప చెట్లున్నాయి. ప్రధాన కూడళ్లలో డివైడర్ల మీద ఈ చెట్లను పెంచారు. అదేవిధంగా పార్కుల్లో, నగర వీధుల్లో, రోడ్లెంబట, నివాసాల మధ్యలో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ హరితహారం పేరుతో చెట్లను పెంచే కార్యక్రమంలో భాగంగా ఈ కోనాకార్పస్ చెట్లను పెంచడం జరిగింది. వాస్తవంగా ఈ కోనాకార్పస్ చెట్లు మానవాళికి అదేవిధంగా ప్రకృతికి నష్టం చేసేవి. ఈ కోనాకార్పస్ చెట్లు దగ్గర ఉన్నటువంటి ప్రజలకి శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ చెట్లు భూగర్భ జలాలను విస్తృతంగా పీల్చుకొని చుట్టుపక్కల ఉన్న ఎట్లాంటి చెట్లను కూడా మొలవనీయకుండా చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ చెట్ల మీద కనీసం పక్షులు కూడా వాలవంటే ఇవి ఎంత ప్రమాదకరమో మనం ఊహించవచ్చు. ఈ కోనాకార్పస్ చెట్లను ప్రపంచ దేశాలన్నీ కూడా నిషేధించినాయి. ఈ చెట్లని కొత్తగా పెట్టొద్దని, ఉన్నవాటిని తొలగించాలని అన్ని ప్రభుత్వాలు నిర్ణయించినాయి. ఈ దేశంలో, మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వీటిని నిషేధించారు. కాబట్టి మనం కూడా ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో అత్యంత ప్రజలకి అనారోగ్యాన్ని చేస్తూ ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులకి సంబంధించి కేసుల్ని పెంచడంలో ఈ మొక్కలే తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు ఈ చెట్లని తీసేయాలని చెప్పేసి, తొలగించాలని, అదేవిధంగా మళ్ళీ భవిష్యత్తులో ఇట్లాంటి చెట్లను పెట్టొద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఏసీబీ కేసులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఎలాంటి కేసులు పెట్టినా భయపడేదే లేదని ఆమె స్పష్టం చేశారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం నాడు పర్యటించిన ఎమ్మెల్సీ కవిత మొదట ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృత్యువాత పడిన విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని ధ్వజమెత్తారు. రైతు భరోసా క్రింద 15,000 ఇస్తామని హామీ ఇచ్చి 12,000కు తగ్గించి సీఎం రైతులను మోసం చేశారని అన్నారు. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారని కవిత చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని ఆరోపించారు. ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. వారు ఏదైతే భూమి కోసం పోరాటం చేసిందో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు
ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉండేటటువంటి గిరిజన ఆదివాసీ సోదరులందరికీ కూడా మరి భూమి మీద హక్కులు ఉండాలని చెప్పి 4.5 లక్షల ఎకరాలకు భూమి హక్కులు, అడవి హక్కులను 2.5 లక్షల ఎకరాల పైచిలకు ఆదివాసీ గిరిజనుల సోదరులకు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో మరి భుక్తి కోసం, భూమి కోసం పోరాటం చేసినటువంటి వీరులందరినీ కూడా గౌరవించుకోవడం జరిగింది. అటువంటి ఇంద్రవెల్లి స్తూపం దగ్గర ఇక్కడ ఉన్నామంటే నరనరాన కూడా మరి వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి పోరాటం మమ్మల్ని ఇంకా ఉత్తేజమిస్తుంది. మాకు ప్రజల పక్షాన, ఆదివాసీల పక్షాన, గిరిజనుల పక్షాన, మహిళల పక్షాన, దళితుల పక్షాన, బహుజనులందరి పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి ఒక స్ఫూర్తిని బీఆర్ఎస్ ప్రతి సైనికుడు కూడా ఇవాళ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నామని చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి త్యాగాలు మరవలేని, వారి పోరాటాలు మరవలేనటువంటి, మరి అటువంటి ఉత్తేజంతో ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోంది, మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఎవరన్నా గొంతెత్తి రైతుల పక్షాన, మహిళల పక్షాన, బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని, ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నిన్నటికి నిన్న ఈ ప్రభుత్వం మొదలు 15,000 ఇస్తాం కదా ఎకరానికి రైతు భరోసా అని చెప్పి దాన్ని తగ్గించి 12,000 ఇస్తామని చెప్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ పిలుపుతోని భయపడ్డటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్లు అప్పులు మిగిల్చిందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా తమ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి అందిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసి తమ జేబులు నింపుకుందని ఆరోపించారు. నవిపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల అప్పులు మిగిల్చినా తమ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి అందిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేసి తమ జేబులు నింపుకుందని, అయినా రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్, సబ్సిడీ గ్యాస్, సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్, రైతు భరోసా, రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతులకు పంట పెట్టుబడికి 12,000, పేద ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే నాయకులను ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులుగా గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజ్రెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, రెవెన్యూ అధికారులు, జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అందరిని ఆదుకోవాలి. మనం చదువుకున్న పిల్లలు ఉన్నారు, భూమి ఉండదు, తప్పు ఉండదు, దాంట్లో బతకలేదు. ఇప్పటికే సంవత్సరం లోపల 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మన కుటుంబానికి కొద్దిగా ఒక పిల్లవాడు జాబ్ చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. నర్సులను ఇచ్చాము వాళ్ళని ఆ విధంగా చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఉంటే చెప్పేటోడు ఉండడం, ఉంటే బాత్రూమ్ మంచిగా లేవు, తిండి తగ్గ లేకుండే,
అవన్నీ కూడా ఇప్పుడు మన దగ్గరనే మన 4 మండలాల్లో బాత్రూములు స్కూళ్ళు కొన్ని పేరుకు 2 కోట్ల రూపాయలు ఇస్తాం. మన పిల్లలు పోతందుకు మంచిగా ఉండాలి, కొద్దిగా సహకారం చేయాలి అన్న ఉద్దేశంతో మరి ఈ పథకం పెట్టడం జరిగింది. దాన్ని రాను రాను ₹1,00,000 చేశాం. ఇప్పుడేమో మీకు ఏంటంటే ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మొన్న వరకు ఎందుకు లేట్ అయిందంటే మనకు బాగా ఆశలు చెప్పి ఇల్లు కట్టిద్దాం, ఇంటికి నౌకరిద్దాం, 3 ఎకరాలు భూమి ఇద్దాం, ఇవన్నీ చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత నా ఇంటికి నౌకరు లేదు, ఇల్లు కట్టించేది లేదు, ఎక్కడైనా ప్రాజెక్టు చేసింది లేదు. సమాజ సేవే మాధవ సేవతో సమానమని సమాజ సేవ జాతీయ అవార్డు గ్రహీత బుద్ధిరాజ్ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని 2007వ సంవత్సరం నుండి గోసంగి సమాజంలో చైతన్యం తీసుకురావడానికి చేసిన కృషికి అవార్డు దక్కిందని అన్నారు. సమాజ సేవే మాధవ సేవతో సమానమని నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, సమాజ సేవ జాతీయ అవార్డు గ్రహీత బుద్ధిరాజ్ అన్నారు. బహుజన రచయితల 17వ జాతీయ సమ్మేళనం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును బుద్ధిరాజ్కు ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్ను కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని 2007 సంవత్సరం నుండి గోసంగి సమాజం కోసం తాను నిర్వహించిన సమాజ సంక్షేమ, విద్యా విజ్ఞానార్చన ప్రాముఖ్యత, ప్రభుత్వ పథకాల సద్వినియోగం, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి చేసిన కృషికి అవార్డు అందజేశారని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గోసంగి సమాజ సేవ విభాగం, ఉద్యోగుల సంక్షేమ సంఘం, యువజన సంఘం, మహిళా విభాగం, విద్యా ట్రస్ట్ ద్వారా సేవలు అందజేయడానికి చేసిన కృషి ఫలితమే ఈ అవార్డని అన్నారు. ప్రతి వ్యక్తి సమాజాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు నర్సయ్య, కళాశాల సీనియర్ అధ్యాపకులు ఫయ్యముద్దీన్ అధ్యాపకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ నిషేధిత మత్తు పదార్థాలను దగ్ధం చేశారు. సుమారు 8 కోట్ల విలువ గల ఈ మత్తు పదార్థాలను జక్రాన్పల్లి మండలంలోని మెడికేర్ సర్వీసెస్ కెమికల్ ఫ్యాక్టరీలో దగ్ధం చేశారు. కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ దాడుల్లో పట్టుబడిన 7.98 కోట్ల విలువ చేసే నిషేధిత మత్తు పదార్థాలను ధ్వంసం చేసినట్టు జిల్లా ఎక్సైజ్ అధికారి హనుమంతరావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని పడకల్లో గల శ్రీ మెడికర్ సర్వీసెస్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం 1285.25 కేజీల ఎండు గంజాయి, 32.585 కిలోల ఆల్ఫ్రాజోలం, 71.845 కిలోల డైజోఫామ్, 114 గంజాయి మొక్కలు కాల్చివేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐలు విజయ్ కుమార్, మధుసూదన్ రావు, షాకీర్ అహ్మద్, సత్యనారాయణ, ఎస్ఐ విక్రమ్ కుమార్, నగేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నవిపేట మండల అధ్యక్షుడు నర్సింగరావు ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగరావు ఆధ్వర్యంలో
నవిపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ వెంకట్రామన్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగరావు, సీనియర్ నాయకుడు తెడ్డుపోసెట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిందని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరుతో రైతుల్ని నట్టేటా ముంచిందని ఆరోపించారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30% రైతులకు మాఫీ చేయకుండా మోసం చేశారని విమర్శించారు. రైతు భరోసా ద్వారా ఎకరాకు 15,000 ఇస్తామని ఇప్పుడు మాట మార్చి 12,000 ఇస్తామనడం ఏంటని మండిపడ్డారు. 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. ఆసరా పింఛన్లను 4,000కు పెంచుతామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బలపరుద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నేలకంటి అబ్బన్న, దొంత ప్రవీణ్, సీనియర్ నాయకులు సూరిబాబు, గొంటి రాజు, పోతన్న, నర్సింగరావు, యువజన నాయకులు తాహిర్ బిన్ జాఫర్, స్వామి, సాయికుమార్, జనార్దన్, అజిత్, సలీం, పలువురు బీఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు మోసం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ మోసం చేస్తా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, గారడి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పిచ్చుతులకు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒక పిచ్చి కుక్కకి ఎట్లా కుక్క కలిస్తే ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు వల్ల ఒక మాట రేవంత్ రెడ్డి మాట్లాడతారు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు. వాళ్ళకే మరి సోయి లేకుండా ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. రైతులకు మోసం చేసిన వాళ్ళు ఎవరు కూడా బట్టకట్టలేదు. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి కూడా రైతులకు మోసం చేస్తే తప్పనిసరిగా రైతులు తిరుగుబాటు చేస్తారు. ప్రతి ఊర్లో తిరుగుబాటు చేస్తారు. ఎక్కడ కూడా అక్కడ స్తంభించి 15,000 రూపాయలు ఏదైతే రుణమాఫీ చేస్తానో, పెట్టుబడిదారు ఇస్తానో తప్పనిసరిగా మరి 15,000 రూపాయలు పెట్టుబడిగా మీరు ఇవ్వాల్సిందిగా మేము ఈ నవపేట మండల గడ్డ మీద మేము నాయకులందరూ కూడా కోరుతా ఉన్నాము, హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రుణమాఫీ మొత్తం చేస్తా అని చెప్పి ఈరోజు 30% రిజర్వ్ రుణమాఫీ చేసి మీతో చేయలెత్తేసిన ఘనత రేవంత్ రెడ్డికి, మరి మహిళా సోదరు మళ్ళీ కావచ్చు, మరి షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అనేక స్కీమ్స్ మొత్తం కూడా ఎత్తేసి మరి వాళ్ళ అనేక బాధలు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డికి. మరి హైడ్రా తమ వార్డులో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గత 5 రోజుల నుండి త్రాగునీరు సరఫరా కావటం లేదని కాలనీ వాసులు వాపోయారు. రుద్రూర్ మండల కేంద్రంలోని 6వ వార్డు శ్రీ వీరభద్ర కాలనీ దుర్కి గల్లీలో గత 5 రోజులుగా త్రాగునీరు రావటం లేదని, త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీలో గత 5 రోజుల నుండి త్రాగునీరు రావటం లేదని, త్రాగునీరు రాకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ ఈ నెల 9న నిజామాబాద్ పర్యటనకు విచ్చేస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు ఆయన జిల్లా అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు మైనార్టీ వర్గాల నుండి విజ్ఞాపనలు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు. నగరంలోని వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ నాయకుడు ఆదే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం నాడు R&B గెస్ట్ హౌస్లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్లో చేరిన వారిలో బీజేవైఎం నాయకుడు పాసికంటి మహేష్, బీఆర్ఎస్ 25వ డివిజన్ ఇన్ఛార్జ్ తుమ్మ నాగభూషణం తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, ఈర్ల శేఖర్, సయ్యద్ రహీం తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించి సీసీటీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును పరిశీలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్రావు తదితరులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, డిఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, బోధన ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలో నుడా చైర్మన్ కేశవేడను జిల్లా కాంగ్రెస్ నాయకులు కంది మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువ, పూల బొకేతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిరికొండ గంగారెడ్డి, కాలూరు భూజన్న పాల్గొన్నారు. రోజురోజుకి ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పొతంగల్ మండలంలోని సొంకిణి గ్రామ పరిధిలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను ఆదివారం పట్టుకున్నట్లు తహసీల్దార్ మల్లయ్య తెలిపారు. 2 ట్రాక్టర్లు ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ పోలీసులు అధికారులు పట్టుకుని తదుపరి చర్యల నిమిత్తం సోమవారం రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. పట్టుబడిన ట్రాక్టర్లు సుంకిని గ్రామానికి చెందిన షిండే రంజిత్ అనే వ్యక్తికి చెందినవిగా గుర్తించారు. వేల్పూర్ మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మాజీ వైసీపీ నేత సురేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి 12,000కు కుదిరించి రైతులను మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నవీపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మంగళవారం రోజున విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ఏర్పాట్లు చేసినట్టు ఏడీఈ గడ్డం ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు కరెంటు బిల్లుల విషయంలో కానీ, లో హై వోల్టేజ్ విషయంలో కానీ, విద్యుత్ కనెక్షన్ల విషయంలో కానీ మరే రకమైన సమస్యలు ఉన్న నవీపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు నవీపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ నారాయణ ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించడం జరుగుతోందని అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం. ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.